శ్రీ లలితా పరమేశ్వరి చక్ర ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. తత్తః సహ విస్మయా అవిష్ణః హృష్టరోమా ధనుంజయః ప్రణమ్య శిరసా దేవం క్రత అంజలిః అబాత. ఇలా భగవానుణ్ణి దేవదేవుణ్ణి చూసిన వెంటనే అర్జునుడు ఆశ్చర్యంతో కూడినవాడై, ఆశ్చర్యము వలన దేహము పైన రోమాలు గగుర్పాటు చెందినట్లుగా కలవాడై విశ్వరూపధారి అయిన మాధవునికి సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించిన వాడై ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. అర్జున్ ఏమంటున్నాడంటే, పశ్యామి దేవాన్ తవ దేవ దేహే సర్వాన్ తథా భూత విశేష సజాగ్నన్ బ్రాహ్మణం ఈశం కమల ఆసన స్థం ఋషీంచ సర్వాన్ వరగాంచ దివ్యాన్. అర్జునుడు ఏమంటున్నాడంటే, దేవదేవుని చూసి, దేవా, నీ విశ్వరూపమునందు దేవతలను అందరినీ, ప్రాణ సమూహాలను, పద్మమునందు కూర్చున్న సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మను, గొప్పవారైన ఋషులను అందరినీ, అన్ని సర్పాలను చూస్తున్నాను. అనేక బాహూ ఉదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతః అనంతరూపం నా అంతం నా మధ్యం పునః తవ ఆదిం నా పశ్యామి విశ్వ ఈశ్వర విశ్వరూప. జగత్తును శాసించేవాడా, విశ్వరూపుడా, లెక్కలేనన్ని చేతులు, ఉదరాలు, ముఖములు, నేత్రములు కలిగినటువంటి అంతులేని రూపం గల నిన్ను అంతటా చూస్తున్నాను. నీ చివరను చూడలేకుండా ఉన్నాను, మధ్య భాగాన్ని కూడా చూడలేకపోతున్నాను, మొదలను కూడా చూడలేకపోతున్నాను. విశ్వరూప, కిరీటీనం గదినం చక్రిణం తేజరాశిం సర్వతః దీప్తిమంతం పశ్యామి త్వాం ధుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్త అనల అర్ఘద్యూతిం అప్రమేయం. కిరీటదారునిగను, గదాధారునిగను, చక్రము గలవానిగాను, తేజోరాశిగాను, అంతటా ప్రకాశించువానిగాను, అన్ని వైపుల నుండి జాలని వానినిగాను, ప్రకాశమానములై ఉన్న అగ్ని సూర్యుల కాంతి గలవానినిగాను, సాటిలేని వానినిగాను నిన్ను చూస్తూ ఉన్నాను. త్వం అక్షరం పరమం వేదితవ్యం అస్య విశ్వస్య పరం
నిదానం త్వం అవ్యయః శాశ్వతధర్మగోప్తా సనాతనః త్వం పురుషః మతః మే. నీవు నాశనం లేని పరబ్రహ్మవు, శ్రేష్టమైన జ్ఞేయ వస్తువు, తెలియదగిన వాడవు. నీవు ఈ విశ్వము యొక్క శ్రేష్టమైన స్థానం. నీవు శాశ్వతమైన వాడివి దేవా. శాశ్వత ధర్మాన్ని రక్షించేవాడివే నీవు. శాశ్వత పురుషుడువు నీవే అని నా అభిప్రాయం కూడా. అనాది మధ్య అంతం అనంతవీర్యం అనంతబాహుం శశిసూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్త హుతాసవక్త్రం స్వాతేజసా విశ్వం ఇదం తపంతం. ఆది మధ్యాంతాలు లేని వానిని గాను, అంతులేని శక్తి గలవానిని గాను, లెక్కలేని బాహువుల గలవానిని గాను, సూర్యచంద్రుల నేత్రములుగా గలవానిని గాను, మండుతున్న అగ్ని వంటి ముఖము గలవానిని గాను, స్వీయ తేజస్సు చేత ఈ జగత్తును తప్పింపజేయువానిని గాను నిన్ను చూస్తున్నాను.